హాయ్ హలో నమస్తే. నేను మీ శ్రీలత చండ్రుపట్ల. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన స్పెషల్ రెసిపీ అందరూ ఇష్టపడే ఫ్రెంచ్ ఫ్రైస్. మనం ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా సులువుగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక పెద్ద సైజు ఆలుగడ్డను తీసుకొని నీట్గా పొట్టు తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లోకి కట్ చేసుకోవాలి. పెద్ద సైజు ఆలుగడ్డ అయితేనే ఫ్రెంచ్ ఫ్రైస్ పర్ఫెక్ట్ షేప్‌లో వస్తాయి. ఇలా కట్ చేసుకున్నవి కట్ చేసుకున్నట్టు ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ముక్కలు మునిగే అన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు వేడెక్కిన తరువాత అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టుకోవాలి. నీరు బాగా మరుగుతున్నప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్‌ను ఆ వాటర్‌లో వేసి మూత పెట్టి మినిమమ్ 5 మినిట్స్ కనీసం 50% బాయిల్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత సుమారు 50% ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాయిల్ అవుతాయి. వాటిని వడగట్టుకొని ఫ్రైస్ కొంచెం చల్లారనివ్వాలి. ఫ్రైస్ వేడి తగ్గిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్‌లో మినిమమ్ 2 అవర్స్ పెట్టుకోవాలి. లేదా తర్వాత యూజ్ చేసుకోవాలనుకుంటే డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకుంటే 15 డేస్ టు 1 మంత్ అయినా ఉంటాయి. అస్సలు పాడు కావు. ఎప్పుడైనా ఫ్రై చేసుకోవాలంటే మినిమమ్ 30 మినిట్స్ ముందే బయట పెట్టుకోవాలి. ఐస్ కరిగిపోయాక ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని ఆయిల్ వేడెక్కిన తరువాత ఒక్కొక్కటిగా విడిగా నూనెలో వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పు, కారం ఉంటే పెరి పెరి మసాలా వేసుకొని సర్వ్ చేసుకొని తినేయటమే. ఇలా టమాటా సాస్ కాంబినేషన్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ఒక్కసారి చేసుకొని ఫ్రోజన్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని తినొచ్చు. మీకు కనుక మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు బాయ్ బాయ్.